వెల్కమ్ టు మెగానే. నేను మీ జర్నలిస్ట్ అలిమిని. సింధూర్ ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత దేశవ్యాప్తంగా ముస్లింలతో పాటు హిందువులందరూ కూడాను పెహల్గాం దాడికి ఏదైతే ప్రతి దాడి చేసినందుకు కూడాను అందరూ సంతోషపడుతున్నారు. ప్రస్తుతం విజయవాడ మొగలరాజపురంలో మీరు చూసినట్లయితే భారతీయ జెండాని ధరించిన ముస్లింలందరూ కూడా పెద్ద ఎత్తున ఏదైతే పెహల్గాం దాడికి ప్రతి దాడి చేసిన వాళ్ళందరూ కూడాను సంతోషం వ్యక్తపరుస్తూ కూడా స్వీట్లు పంచే ఆ పరిస్థితి ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా ముస్లింలు రోడ్ల మీదకి వచ్చి ఆ సంతోషాన్ని వేడుకల్లా జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఫారూక్ షుబ్లీ. సార్ చెప్పండి, నిన్న కూడా వేడుకలు జరిపారు, ఇవాళ జరిపారు, అంటే పెహల్గాము ప్రతి దాడికి ఎలా చూడొచ్చు అంటారు? ఇది నేను నిన్న ప్రతిరోజు కూడా నేను ఇదే చెప్తున్నానండి. ఇది మా మా యొక్క ఏదైతే ప్రతీకారం ఉందో ఆ ప్రతీకారం తీర్చుకున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రోజున మీరు చూస్తే కనుక ఏదైతే వారికి అభం శుభం తెలియనటువంటి పర్యాటకుల మీద చేసినటువంటి ఏదైతే ఉగ్రదాడి ఉందో ఈ ఉగ్రదాడిని ముక్త కంఠంతో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి కాదు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా ఖండిస్తున్నారు. వాళ్ళు చేసినటువంటి పాపం ఏమిటి, ఎందుకని చెప్పేసి వారిని చంపారు. ఈ రోజున ప్రతి దానికి కూడాను మేము ఈ రోజున గగ్గోలు పెడుతున్నారు. మాపై దాడి జరుగుతుంది, పాకిస్తాన్ వాళ్ళు మొత్తం పాకిస్తాన్ మీడియా మొత్తం కూడా చూపిస్తుంది. ఎందుకు జరుగుతుంది, ఎందుకు చేశారు? ఇది పాకిస్తాన్పై యుద్ధం కాదు. ఇది ఏదైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో, ఏదైతే ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ ఉందో ఆ పాకిస్తాన్పై దాడి కాదు, ఇది ఉగ్రవాదులపై దాడి అన్న విధంగా చాలా స్పష్టమైనటువంటి మెసేజ్ని ఈ రోజున ఇండియన్ గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ వేడుకలు మనం నిన్న కూడా చేసాం, ఇవాళ కూడా చేసాం కాదండి. నాకు తెలిసినంత వరకు ఇది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఎందుకంటే 26 మందిని అకారణంగా పొట్టన పెట్టుకున్న తర్వాత వారిని అది కూడాను మతం అడిగి వాళ్ళని చంపడం జరిగింది. ఇది అత్యంత హేయమైనటువంటి చర్య. ఈ సందర్భంగా నేనైతే ఒకటే తెలియజేస్తాను, ఏదైతే ఉగ్రవాదం ఉందో ఉగ్రవాదానికి మతం లేదు, మతంతో సంబంధం లేదు. కొంతమంది తెలిసి తెలియక మాట్లాడుతున్నారా లేకపోతే అతి తెలివితో మాట్లాడుతున్నారా అర్థం కావట్లేదు. కానీ పెద్ద పెద్ద హోదాల్లో ఉండి కూడాను ఈ రోజున ఉగ్రవాదానికి మతం లేదు అని చెప్పేసి ఒక చెప్తూనే, నేను నిందించట్లేదు అని చెప్తూనే 100% ఉగ్రవాదులందరూ కూడాను ముస్లింసే అని చెప్పేసి చెప్పడం అనేది వారి యొక్క స్థాయికి అది సరి ఇది కాదు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లింలు చాలా మంది ఒక పక్కన సంబరాలు జరుపుకుంటున్నారు, మరి పక్కన ఇటువంటి దాడులు మళ్ళా చేస్తాము, అవసరమైతే భారతదేశాన్ని ఏదైనా చేసే స్థాయి దమ్ము పాకిస్తాన్ వద్దని చెప్పుకోవడం అక్కడ మంత్రులు ఏదైతే కొన్ని మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయి. మీకు ఒక విషయం చెప్తానండి. సిప్రీ సర్వే అని చెప్పేసి ఒకటి ఉంది. ఆ సిప్రీ సర్వే ఏం చెప్తుందంటే మొత్తం ప్రపంచంలో తన యొక్క వ్యవస్థ జీడిపిలో నుంచి ఎంత పర్సెంటేజ్ వీరు వారి యొక్క దేశ భద్రత కోసం ఖర్చు పెడుతున్నారు అని చెప్పేసి. దాంట్లోంచి అమెరికా అందరికన్నా మొదటి స్థానంలో వస్తుంది. అమెరికా వారి యొక్క జీడిపి నుంచి 37% ఖర్చు పెడితే 5వ స్థానంలో భారత్ $90 బిలియన్ ఖర్చు పెడుతుంది సంవత్సరానికి. ఇప్పుడు నేను ఎవరితో కంపేర్ చేయను, డైరెక్ట్గా మనం పాకిస్తాన్తోనే కంపేర్ చేద్దాం. పాకిస్తాన్ ఖర్చు పెడుతుందో ఎంత తెలిస్తే కనుక మీరు నవ్వుకుంటారు. ఈ క్వశ్చన్ అడిగినందుకు మీకు సిగ్గేసిద్ది, దీనికి సమాధానం ఇస్తున్నందుకు నాకు సిగ్గేసిద్ది. వారు ఖర్చు పెడుతుంది కేవలం $9 బిలియన్. అంటే భారతదేశం కన్నా 10 రెట్లు తక్కువ స్థాయిలో పాకిస్తాన్ ఉంది అన్న సంగతి గుర్తించండి. ఇది ఒకటి. రెండోది, వారి యొక్క అంతర్గత యుద్ధం, వారి మిలిటరీకిను దాని తర్వాత వారికి ఉన్నటువంటి ఏదైతే లోకల్గా పొలిటికల్ సినారియో ఉందో వీటికి చాలా వ్యత్యాసం ఉంటుంది. వాళ్ళు ఏంటంటే మిలిటరీ ఎక్కడికి కూడాను రాజకీయంగా హస్తగతం చేసుకుందాం అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి వారికి అక్కడ ఇది బ్యాలెన్స్ అనేది లేదు. దీంతో పాటు అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే వారి యొక్క ఆర్థిక వ్యవస్థ. ఈ రోజున కేజీ చికెన్ ధర పాకిస్తాన్లో వచ్చేసి $840, కేజీ రైస్ ధర వచ్చేసి $340, కేజీ టమాటాలు వచ్చేసి $150, కేజీ టమాటాలో పొటాటోస్ వచ్చేసి $105. ఇంత అత్యంత దారుణమైనటువంటి ఆర్థిక పరిస్థితిలో మేము తిరిగి అటాక్ చేస్తామంటే కనుక ఇది వినటానికే చాలా పెద్ద నవ్వుల ఐటమ్ తప్పించి ఇంకేం లేదు. ఒకవైపు నుంచి ఇది అంటున్నారు, రెండో వైపు నుంచి మీరు దాడులు ఆపేస్తే కనుక మేము ప్రతి దాడులు చేయము అని చెప్పేసి కాళ్ళ చేతులు పడుకుంటారు. అంటే చైనా మద్దతుని ఏ విధంగా చూడాలి సార్? ఇక్కడ ఒకటండి, చైనాని అయితే మట్టుకు చైనా మద్దతు ఎంత చేసినా కానీ మీరు ప్రపంచ దేశాలు చాలా వరకు కూడాను ఈ రోజున భారతదేశంతో ఉన్నాయి. నిన్న ఏదైతే మన రక్షణ సెక్రటరీ గారు, ఆయన పేరు ఏదో ఉంది మర్చిపోయాను, ఆయన ఇచ్చినటువంటి మీడియా బ్రీఫింగ్ ఒకసారి గమనిస్తే కనుక ప్రతి వర్డ్ కూడాను ఆయన తూకం వేసి మరీ ఆ వర్డ్స్ని వాళ్ళు అక్కడ వాడటం జరిగింది. చాలా స్పష్టంగా, చాలా క్షుణ్ణంగా ఇది మేము పాకిస్తాన్పై మేము జరుగుతున్నటువంటి వార్ కాదు, మేము పాకిస్తాన్పై మేము వారికి అయిష్టంగా ఉన్నాము, మేము ఈ దాడి చేసింది కేవలం ఉగ్రవాదులపై మాత్రమే, ప్రపంచం మొత్తం కూడాను ఉగ్రవాదులకి వ్యతిరేకంగా ఉన్న పరిస్థితిలో మేము ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసామంటున్నారు. కాబట్టి ఇది పాకిస్తాన్పై దాడి కాదు. ఇప్పుడు పాకిస్తాన్ ప్రెసిడెంట్ అక్కడ పోయి వాళ్ళు ఎవరైతే ఉగ్రవాదులు చచ్చిపోయారో వాళ్ళ యొక్క నమాజు జనాజాలు ఆయన పార్టిసిపేట్ చేస్తున్నారంటే
పాకిస్తాన్ ఏ విధంగా ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే చెప్పండి, పాకిస్తాన్లో ఏమైనా సంఘటన జరిగితే భారతదేశంలో ఉన్న ముస్లింలందరూ పాకిస్తాన్ వ్యతిరేకంగా ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? మీకు ఒక విషయం చెప్తాను సార్. ఇది పాకిస్తాన్ పన్నినటువంటి కుట్ర ఇది. ఆ కుట్ర ఏమిటంటే భారతదేశాన్ని ఏ విధంగా కూడాను వారు హస్తగతం చేసుకోలేరు. ఆర్థికంగా లేదు, లేకపోతే సామాజికంగా లేదు, రాజకీయంగా లేదు, మిలిటరీ వైజ్ లేదు, ఏ విధంగా కూడా లేదు. కాబట్టి దే హ్యావ్ చూజన్ డివైడ్ అండ్ రూల్ పాలసీ. ఆ డివైడ్ అండ్ రూల్ పాలసీ ఏంటంటే ఏదో విధంగా కమ్యూనల్ యాంగిల్ తీసుకొని రావాలి. మీరు స్పష్టంగా చూడండి, పాకిస్తాన్లో హిందువులు లేరా? ఇక్కడికి వచ్చి నువ్వు హిందువా ముస్లిమా అని చెప్పేసి అడిగి మరీ చంపాల్సిన అవసరం ఉందా? పాకిస్తాన్లో హిందువులు లేరా? చంపాలంటే అక్కడ కూడా చంపొచ్చు కదా. ఆ పని చేయలేదు, ఇక్కడికి వచ్చి చంపారు. నంబర్ 2, ఒక పాకిస్తానీ సెనేటర్ మాట్లాడుతూ ఏది పార్లమెంట్లో పాకిస్తాన్ పార్లమెంట్లో నుంచొని మేము బాబ్రీ మసీద్ని మేమే పునర్నిర్మిస్తాము, ఆ ఆసిఫ్ మునీర్ అనే యదహో మళ్ళీ ఇక్కడికి వచ్చి వాడు నమాజ్ ఆచరిస్తాడు అని చెప్పేసి ఇటువంటి ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇది దేనికి సంకేతం? ఇది వాస్తవానికి భారతదేశంలో నివసిస్తున్నటువంటి ముస్లింలు ఏం చెప్పారండి? మేము బాబ్రీ మసీద్ తీర్పుని స్వాగతించలేము, కానీ గౌరవిస్తాము గౌరవించాము. ఇది చరిత్ర చెప్తున్నటువంటి సాక్ష్యము. అదేవిధంగా మూడోది, నాకు కన్ఫర్మేషన్ ఎక్కడైందంటే వీళ్ళు సిక్కుల గురించి కూడా మాట్లాడింది ఆ పాకిస్తానీ సెనేటర్. ఏమని చెప్పింది పాకిస్తానీ సెనేటర్ అంటే, ఏదైతే సిక్కులకి సంబంధించినటువంటి గురు గోవింద్ సాబ్ ఉన్నారో, గురునానక్ గారు పాకిస్తాన్లో జన్మించారు, కాబట్టి పాకిస్తాన్పై వాళ్ళు అటాక్ చేయరు అని చెప్పేసి. దీని అర్థం ఏంటి సార్? దీన్ని దే వాంట్ టు డివైడ్ అండ్ రూల్. ఏదైతే బ్రిటిషర్స్ చేసినటువంటి ఏదైతే కుట్ర ఉందో ఆ కుట్రని వీళ్ళు కూడాను పన్నారు. ఇప్పుడు వారు చెప్పిన విధంగానే మేము కూడాను ఇక్కడ ముస్లింలందరూ ఉగ్రవాదులు అని చెప్తే కనుక వీళ్ళందరూ కూడాను ఆ పాకిస్తాన్ ఉగ్రవాదులకి సహకరించినట్టే. ఇక్కడ ఎవరైతే ఉగ్రవాదులు ముస్లింలు అని చెప్పేసి ఎవరిని ఎంత పెద్ద నాయకుడైనా కానివ్వండి, లేకపోతే ఏ ముఖ్యమంత్రి అయినా కానివ్వండి, ఏ కార్పొరేటర్ స్థాయి వ్యక్తి అయినా కానివ్వండి, లేకపోతే డిప్యూటీ సీఎం అయినా కానివ్వండి, వాడు కనుక ముస్లింలు ఉగ్రవాదులు అని చెప్తే కనుక అతను పాకిస్తాన్కి సహకరించినట్టే, పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల కోసం ఇతను ఇక్కడ పనిచేస్తున్నట్టే. ఇక్కడ ఉప ముఖ్యమంత్రి కూడా మొన్న అదే మాట అన్నారు. నేను ఆ మాట అనలేదు కదా సార్, నేను అందరి గురించి చెప్పాను. మీరెందుకు నన్ను దాంట్లో లాగుతారు? థ్యాంక్ యూ అండి. మొత్తమే కూడాను ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా ముస్లింలందరూ పెహల్గాం దాడి ప్రతి దాడికి అందరూ కూడా సంతోషిస్తున్నారు. పాకిస్తాన్ జిత్తుల మారి నక్కలాగా వ్యవహరిస్తూ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఒక విచ్ఛిన్నపరమైన మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడానికి ముస్లింలతో పాటు సిక్కులను కూడా కలుపుకొని ఒక రకంగా పాకిస్తాన్లో ఉన్న మంత్రులు ప్రకటన చేయట్ల పట్ల కూడాను మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఫారూక్ షుబ్లీ తీవ్రంగా ఖండిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో కలిసి మెగా 9 కోసం అలీం.